కేఆర్ విశాఖ న్యూస్ ఛానల్ కి స్వాగతం. భూమి కావాలా? అసలు మతోని మాట్లాడుతూ అడుగుతున్నారు. 33 ఎకరాల భూమి సరిపోలేదు అడుగుతాను. ఎక్కడైనా ఏ దేశంలోనైనా ప్రపంచంలోనైనా ఇంత రాజధాని ఉందో అడుగుతాను. ఇంతమంది రైతులు భూమి ఇస్తే మళ్ళీ 40,000 ఎకరాల భూమి కావాలని చెప్పి ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేశారు. ఎయిర్పోర్ట్ పెడతారా? అసలు ఎయిర్పోర్ట్ పెట్టడానికి మీ నామ్స్ తెలుసు అంటారు. 150 కిలోమీటర్లు పరిధిలో దాటితో పెట్టాలి తప్ప విజయవాడకి అమరావతికి ఎంత 30 కిలోమీటర్లు. ఇంకో ఎయిర్పోర్ట్ వస్తుందా? వస్తుందని చెప్పి అడుగుతాను. శ్రీకాకుళం ఎయిర్పోర్టా, కుప్పంలో ఎయిర్పోర్టా, నెల్లూరుకి ఒంగోలు ఎయిర్పోర్టా? అసలు మనకి కావాల్సిన ఎయిర్పోర్ట్ కావాలా, పరిశ్రమలు కావాలా, ఏం కావాలి? ప్రజలకు ఉపాధి కల్పించాలి. నిరుద్యోగ యువతకి 3 వేస్తామని చెప్పారు, ఇవ్వలేదు. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతుంటే మీరు తప్పు పడుతున్నారు. ఇవాళ వాళ్ళు మనం ఇచ్చామంటే అది మన చేతకందనం ఇచ్చారు. ఈవేళ నిజంగా ఈ స్టేట్మెంట్తో ప్రభుత్వం పరువు తీశారు. అదలా నేను ఒకటే కోరుతాను, అమరావతి రైతులకు ఒకటే పిలిపిస్తాను, దయచేసి భూములు ఇవ్వమాకండి. ఎందుకంటే 33 ఎకరాల భూమి చాలు. ఈ రోజు వీళ్ళు ఏం చేస్తారో తెలియట్లేదు, ఈ మంత్రులు ఏం చేస్తారో తెలియట్లేదు. అదలా దయచేసి ఇచ్చి నష్టపోమాకండి. మీ భూములు, మీ తరతరాలు వచ్చిన భూములు వేళ ఆ పంట భూముల్ని నాశనం చేశారు. అందులో ఒకటే కోరుతాను, చంద్రబాబు గారు డెఫినెట్గా 45 గంటల్లో నా పై జరిగిన దాడి పైన మీరు ఎంక్వైరీ రిపోర్ట్ తీసి బట్టబయలు చేయకపోతే ఆ సీసీ ఫుటేజ్ డెఫినెట్గా నెక్స్ట్ 48 అవర్స్లో రామ్ ఏం మాట్లాడతారో మీరు ఎవరు ఊహించరు. దాన్ని ఒకటే కోరుతున్నాను, ఆంధ్రప్రదేశ్ని ఇప్పటికైనా సరే పార్టీని కాపాడండి, ప్రభుత్వాన్ని కాపాడండి, ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. అంతేగాని ఇంకో ముఖ్య విషయం, బానకచర్ల పోలవరం టు బానకచర్ల ప్రాజెక్టు 81,000 కోట్ల ప్రాజెక్టు అప్రూవల్ చేయబోతున్నారు. ఈ అప్రూవల్ చేయడానికి అసలు మీ దగ్గర డబ్బు ఉందో అడుగుతున్నాను. అంటే ఈవేళ ఒక మెగా కన్స్ట్రక్షన్ కంపెనీతో ఈ ప్రాజెక్టులన్నీ తయారవుతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ని ఈవేళ మీకు కేంద్రం దీనికి డబ్బు వేస్తే అడుగుతున్నాను. కేంద్రం ఎంత వేస్తే అడుగుతున్నాను. మరి మిగతా ఎక్కడ తెస్తారు? ఆ డబ్బు దగ్గర అడుగుతున్నాను. ఏమీ లేకుండా ఈరోజు అట్టహాసం పోతున్నారు. ఈవేళ మీరు రేపు 21 యోగా అని చెప్పి 5 లక్షల మంది 6 లక్షల మంది అని చెప్పి పబ్లిసిటీ చేస్తున్నారు, గిన్నిస్ బుక్ ఎక్కిస్తారంటారు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ ఏ దశలో అడుగుతున్నాను. అదలా నేను నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రేపు 11వ తారీఖుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని మంత్రి శాఖలు చేసిన అభివృద్ధి పైన ఈ సంవత్సరంలో ఏం చేశారో మీరు శ్వేతవిధి డిమాండ్ చేస్తాం. అలాగే లోకేష్ని పార్టీ నుండి తప్పించమని చెప్పి డిమాండ్ చేస్తాం. జై హింద్.